శివాబీ న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బియ్యం గ్రైండర్లు అక్రమ రవాణా చేస్తున్న లారీలపై విజిలెన్స్ దాడులు. 6 లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ డీఎస్పీ వెంకట్నాథ్ రెడ్డి. వార్డుల్లో విరివిగా అభివృద్ధి పనులు. 5, 9, 27 వార్డుల్లో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. రిజిస్ట్రేషన్లు లేకుండా వాహనాలు తిరిగితే జరిమానా, జైలు శిక్ష. గూడూరులో వాహనాలు తనిఖీ చేసి జరిమానా విధించిన ఆర్టీఓ చందర్. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మనుగోలులో జరిగిన సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. పవిత్ర రంజాన్ మాసం మొదలైంది. షాబాన్ మాసంలో అమావాస్య తరువాత కనిపించే నెలవంకను చూసిన అనంతరం వేకువజాము నుంచే రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో భాగంగా సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు మసీదుల వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం మొదలైంది. సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో మంగళవారం వేకువజాము నుండి ముస్లింలు ఉపవాస దీక్షలు ప్రారంభించారు. రంజాన్ చాంద్రమాన మాసం చంద్రోదయంపై ఆధారపడి ఉంటుంది. అత్యంత భక్తిభావాలతో నెల రోజుల పాటు ముస్లిం సమాజం శోభిల్లుతుంది. దాన ధర్మాలు వెల్లివిరిసి ఆనందం వికసిస్తుంది. కులమత విభేదాల రహితంగా ప్రతి మనిషిలోనూ ప్రేమ, జ్ఞానం కొండంత ఎత్తుకు ఎదగాలని, శాంతి విరియాలని రంజాన్ ఆకాంక్ష. ఈ నెలలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించింది. రంజాన్ నెలను 3 విభాగాలుగా విభజిస్తారు. 10 రోజులను కలిపి ఆశ్రా అంటారు. మొదటి ఆశ్రలో అల్లాహ్ అనుగ్రహం దొరుకుతుంది. రెండో ఆశ్రా బర్కత్, తన రోజువారీ కార్యకలాపాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇక మూడో ఆశ్రా మగ్ఫిరత్తో తాము చేసిన చిన్న పెద్ద పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని నమ్మకం. ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించాలని కోరారు. అందరికీ గూడూరు పట్టణ ప్రజానీకానికి, ముస్లిం సోదరి సహోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి నిన్న నెల పొడుపు కనిపించిన కారణముగా ఈ రోజు నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమైనాయి. ఈ కఠోర దీక్షలు 1 నెల పాటు కొనసాగుతాయి. రంజాన్ శుభ సందర్భంగా ప్రతిరోజు మసీదులలో ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. మరియు ఉపవాస దీక్షలు సాయంత్రం పూట విరమింపజేయడం జరుగుతుంది. అక్రమంగా లారీల్లో తరలిస్తున్న బియ్యం, అమ్మ గ్రైండర్లు వంటి వస్తువులను విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. వీటిని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఉంచారు. పట్టుబట్ట వస్తువుల విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని విజిలెన్స్ డీఎస్పీ వెంకట్నాథ్ రెడ్డి తెలిపారు. అక్రమ రవాణాపై విజిలెన్స్ పంజా విసిరింది. తడ ప్రాంతం నుండి బియ్యాన్ని నెల్లూరుకు అక్రమంగా తరలిస్తుండటంతో చిల్లకూరు ప్రాంతంలోని టోల్ ప్లాజా వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబట్ట బియ్యం విలువ 2.3 లక్షల రూపాయలు ఉంటుంది. అలాగే చెన్నై నుండి ఒంగోలుకు, తమిళనాడుకు చెందిన అమ్మ గ్రైండర్లను కంటైనర్లో తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు చిల్లకూరు వద్ద పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ వస్తువుల విలువ 3.6 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ వెంకట్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు స్పందించి సమాచారం ఇస్తే అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఏవో ధనుంజయ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి రాత్రి తడ సూలూరుపేట మధ్యలో ఒక లారీ రేషన్ బియ్యం తీసుకొని వస్తున్నదని ఇన్ఫర్మేషన్ పైన మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తరఫున నిఘా ఉంచి పట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు 220 బస్తాల రేషన్ బియ్యం తెల్ల గోతాలలో స్టిచ్చింగ్ చేసి ఉన్నది. దీనికి ఎలాంటి బిల్లులు లేవు. ఇది నెల్లూరుకు పోతున్నది. ఆ నెల్లూరుకి ఎవరికి పోతున్నారనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నెల్లూరుకి పోయేది. అలాగే ఈరోజు పొద్దున్నే కంటైనర్లో తమిళనాడు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గ్రైండర్స్ను వేసుకునేసి పోతున్నది ప్రకాశం డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఒక కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ కంటైనర్ కూడా చిల్లకూరు దగ్గర పట్టుకోవడం జరిగింది. దాంట్లో దాదాపు 180 అమ్మ గ్రైండర్స్ ఉన్నాయి.
అవి వచ్చేసేసి ఒక 6 మంది లేడీస్ జెంట్స్ ఖర్చు చేసేసి తమిళనాడుకి పోయేసి తమిళనాడులో ఇంటింటికి తిరిగి అక్కడ గ్రైండర్స్ను 800కు 900కు కొనేసి అవి తీసుకొని వచ్చి ప్రకాశం డిస్టిక్ పోయేసి ఇంటింటికి అమ్ముకునేదానికి ప్లాన్ తీసుకొని పోతున్నారు. ఇవన్నీ తీసుకొని వచ్చేసి అక్కడ కొనుక్కొని వచ్చేసి నాయుడుపేటలో పెట్టుకునేసి నాయుడుపేటలో అన్ని గ్రైండర్స్ అందరూ పుల్అప్ చేసుకుని 180 గ్రైండర్స్ను దారిలో పోతున్న కంటైనర్ మాట్లాడుకొని దాంట్లో వేసుకొని పోతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టుకోవడం జరిగింది. ఈ రెండింటి పైన ఒక 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను చిలుకూరు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఇది రేషన్ బియ్యం 6A కేసు కట్టేసేసి కలెక్టర్ కోర్టులో మనం పెట్టడం జరుగుతుంది. ఇవి కూడా ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ ఈ రేషన్ బియ్యం ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికి పోతున్నాయి, ఏ మిల్లుకి పోతున్నాయి అనేది మీద చేస్తున్నాము. మేము కంటిన్యూస్గా గత నెలలో ఒక 3-4 లారీలు పట్టుకోవడం జరిగింది. అట్లా ధాన్యం పట్టుకోవడం జరిగింది, పప్పులు పట్టుకోవడం జరిగింది. మేము కంటిన్యూస్గా దీని మీద నిఘా ఉంచినాము. పబ్లిక్ కూడా ఏదైనా దీని మీద ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ ఇట్లా ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న సరుకుల బియ్యం కానీ ఇట్లా గ్రైండర్స్ కానీ కొనేసేసి వాటిని పబ్లిక్ పేద ప్రజలకు అందరికీ కన్నా చేస్తున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు మేము ముందున్నాము. దాదాపు లాస్ట్ ఇయర్ కూడా మేము దాదాపు 10 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది నెల్లూరు టౌన్లో. అలాగే ప్రతి నెల 1-2 లారీలు మనం పట్టుకోవడం జరుగుతున్నది. దాన్ని ఇంకా బాగా చేయాలంటే పబ్లిక్ నుంచి కూడా మనకు సపోర్ట్ కావాలి. పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చిందంటే ఇంకా దాన్ని శాశ్వతంగా మనం మార్కెట్ ఏదైనా కాస్తాం. వీటి విలువ దీని విలువ 2,30,000, అవి దాదాపు 3,60,000 రూపాయలు ఆదాయం. ప్రతి వార్డులో అభివృద్ధి పనులు చేపడతామని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని 27వ వార్డులో చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. రెండో పట్టణ పరిధిలోని 27వ వార్డులో రోడ్డు నిర్మాణానికి నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 2 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ క్రమంలో భాగంగా మంగళవారం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ టెంకాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వార్డుకు పవర్ బోర్ను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో అభివృద్ధి పనులు విరివిగా చేపడతామని పొనక దేవసేనమ్మ వివరించారు. గూడూరు పురపాలక సంఘానికి 2013-14 నాన్ ప్లాన్ గ్రాంట్లో 43,10,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 27వ వార్డులో కూడా 2 లక్షల రూపాయలతో నాన్ ప్లాన్ గ్రాంట్తో సిమెంట్ రోడ్ని నిర్మిస్తున్నారు. పట్టణంలో ఉన్నటువంటి మిగతా గ్రాంట్లన్నింటిలో కూడా వర్కులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరుతూ అవకాశం. గూడూరు పురపాలక సంఘంలో మంజూరు చేసిన నిధులన్నీ సత్వరమే వినియోగించి పట్టణాభివృద్ధికి కౌన్సిల్ వారి సహకారంతో పాటుపడడానికి సాయశక్తుల కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు 27వ వార్డులో జరుగుతున్న ఈ సిమెంట్ రోడ్డు వర్క్ ఇంకా మిగిలిన వార్డుల్లో కూడా కంటిన్యూగా ఏవైతే మంజూరు చేసి ఉన్నాయో ఆ వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా శుభోదయం. ఈ రోజులో గతంలో ఒక 2 లక్షల వార్డు చేయడం జరిగింది. నెక్స్ట్ అదే కాకుండా ఇంకా ఎన్నో వర్క్లు వాటిలో వేయటం జరిగి వాటిలో ఎలాంటి రోడ్లు లేకుండా టోటల్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు ఏదైనా కృషి చేస్తారని కోరుకుంటున్నాను. 27వ వార్డులో నాన్ ప్లాన్ గ్రాంట్తో 2 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. మా పురపాలక సంఘం 2014 కౌన్సిల్ చైర్పర్సన్ దేవసేనమ్మ గారి నాయకత్వాన్ని ఏర్పడిన తర్వాత అనేక పనులు త్వరితగతిన అత్యంత వేగంతో జరుగుతున్నాయి. ఇంకా కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అదంతా సత్వరం పనులు పూర్తి చేసే దానికోసంగా మా కౌన్సిల్ కృషి చేస్తుంది. ఈరోజు 27వ వార్డులో ఈ వర్క్ పూర్తి చేసేదానికి ఈ వర్క్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా చైర్మన్ దేవసేనమ్మ గారికి, వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా మా కమిషనర్ గారికి, డిఈ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా స్పీడ్గా పనులు పూర్తి చేయించాలని చెప్పని వారందరినీ కూడా కోరుకుంటున్నాను. 2013-14 సంవత్సరానికి గాను మనకి మంజూరైన నాన్ ప్లాన్ గ్రాంట్లో నుంచి ఈరోజు ఇక్కడ 2 లక్షల రూపాయలతోటి రోడ్డు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఉన్న నిధులన్నింటినీ కూడా త్వరితగతిన వినియోగించి ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు చేసేదానికి మేము
చర్య తీసుకుంటున్నాము. తర్వాత ప్రతి వార్డులో కూడా ఒక పవర్ బోర్ వేయించేదానికి మేము కౌన్సిల్లో తీర్మానం చేస్తున్నాము. ఆ విధంగా 33 వార్డులలో కూడా త్వరలో పవర్ బోర్లు కూడా ప్రతి వార్డులో ఒక పవర్ బోర్ వేయించేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఈ విధంగా గూడూరులో అన్ని అభివృద్ధి పనులు చేసేదానికి మా వంతు సహకారం మేము కౌన్సిలర్స్కి అందరికీ అందిస్తున్నాము. అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ముందు ఇంకా నిధులు తెచ్చుకొని ఇంకా మంచి అభివృద్ధి పనులు చేయాలని, ఈ కాలువలన్నీ కూడా మొత్తం సీసీ ట్రైన్స్ నిర్మించాలని, గూడూరు మొత్తం కూడా సీసీ ట్రైన్స్ నిర్మించాలని, ఇవన్నీ కూడా త్వరితగతిలో పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, బిల్లు చెంచురామయ్య, కమిషనర్ మోదకొండ, డిఈ నాగేశ్వరరావు మొదలగు వారు ఉన్నారు. ధాన్యం దళారుల మోసాలపై జేసీ ఇంతియాజ్కు ఫిర్యాదు చేస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో సర్పంచుల స్పందనతో ఆయన స్పందించారు. 1వ పట్టణ పరిధిలోని 9వ వార్డులో నిర్మించ తలపెట్టిన రోడ్డు నిర్మాణానికి మంగళవారం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఎఫ్సి గ్రాంట్ కింద రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించామన్నారు. నిర్మాణాలు నాణ్యతగా చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఈరోజు ఈ 9వ వార్డులో ఎస్ఎఫ్సి గ్రాంటు ప్లాన్ స్కీమ్ కింద గూడూరు పురపాలక సంఘంకు 1,25,00,000 రూపాయలు మంజూరు అవడం జరిగింది జనరల్ కింద. దానిలో భాగంగా 3,50,000 రూపాయలకి ఇక్కడ సిమెంట్ రోడ్ నిర్మిస్తున్నారు. అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గ్రాంటు కూడా ఉపయోగించుకొని ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేసేదానికి అందరూ సాయశక్తులా కృషి చేస్తూ చేయి కలిపి ముందుకు కలగాలని అందరినీ కోరుకుంటున్నారు. ఎస్ఎఫ్సి గ్రాంట్ కింద వార్డుకి 3,50,000 చొప్పున కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 9వ వార్డులో ఈ సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. అట్లాగే మిగిలిన వార్డులో కూడా ఏదైతే మనకి ప్రభుత్వం వారు మంజూరు చేసిన గ్రాంట్లన్నీ సద్వినియోగం చేసి పట్టణంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయించడానికి సాయశక్తిలా కృషి చేస్తామని. 9వ వార్డులో ఎస్ఎఫ్సి గ్రాంట్ కింద ప్రతి వార్డుకి అలాట్ చేసిన 3.5 లక్షల రూపాయలు దీంట్లో నుంచి ఈరోజు ఇక్కడ ఈ రోడ్డు సీసీ రోడ్డు వేయటం మొదలుపెట్టారు. ఇదే విధంగా ప్రతి వార్డులో కూడా ఈ 3.5 లక్షల రూపాయలతోటి డ్రైన్స్ రోడ్లు చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు 9వ వార్డులో ఈ రోడ్డు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇది మేము ప్రారంభించేదానికి. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కమిషనర్ మోదకొండ, డిఈ నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్లు లేని వాహనాలు తిరిగితే జరిమానాతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఆర్టీఓ చందర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద రిజిస్ట్రేషన్లు చేయని వాహనాలు గుర్తించి వాటికి అపరాధ రుసుం విధించారు. రిజిస్ట్రేషన్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ అధికారులు కొరడాజులు పెంచారు. అక్రమంగా వేలాది వాహనాలు తిరుగుతున్నాయని అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని గడియారం స్తంభం ప్రాంతంలో మంగళవారం ఆర్టీఓ చందర్, ఎంవీఐలు ద్విచక్ర వాహనాలను నిలిపి తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్లు చేయని వాహనాలు గుర్తించి వాటికి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే అపరాధ రుసుంతో పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. మొన్ననే పోయిన వారం ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రుల ద్వారా ఇలా మన గూడూరు రెవెన్యూ డివిజన్ మరియు నాయుడుపేట రెవెన్యూ డివిజన్లో ఒక 4,000 వాహనాలు రిజిస్ట్రేషన్ కాకుండా, అంటే షోరూంలో బండి కొనుక్కొని వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, అంటే పర్మనెంట్ నంబర్ తీసుకోకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. 2006 నుంచి 2005 నుంచి కూడా మీరు వాహనాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ తీసుకోకుండా మీరు తిరుగుతూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వారు ఫస్ట్ టైం పట్టుబడితే 5,000 అని, రెండోసారి పట్టుబడితే 10,000 జరిమానా అని, మూడోసారి పట్టుబడితే ఏకంగా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని మీరు ఈనాడు మెయిన్ పేపర్లో ప్రభుత్వం వారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రజలంతా ఇది గమనించి మీ వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. మొన్న మీడియా మిత్రుల ద్వారా మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా 6వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ చేయబడటం జరుగుతుందని కూడా ముందే చెప్పాము. అందులో భాగంగానే నిన్న సాయంత్రం నుంచి మేము మన ప్రాంతీయ రవాణా కార్యాలయం
గూడూరు తరపున తనిఖీలు మొదలుపెట్టాము. అందులో భాగంగానే ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 50 కేసులు రాస్తే మన వాళ్ళు దాంట్లో కనీసం 20-25 రిజిస్ట్రేషన్ కాని వాహనాలు ఈరోజు పట్టుబడ్డాయి. ఈ రకంగా పట్టుబడి మీరు జరిమానా అని లేకపోతే 10,000 జరిమానా అని జైలు శిక్ష అని మనం ప్రాబ్లం తెచ్చుకోకుండా మీరు ముందే ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మేము ఈ వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకొని పర్మనెంట్ నంబర్ తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు జాకీర్, కరుణాకర్, సౌజన్య మొదలగు వారు పాల్గొన్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. సైదాపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతులకు సబ్సిడీతో ఎరువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్ నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, హర్నాథ్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కట్టుబట్టలతో బయట వచ్చాం. మన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఏమైతే చెప్పారో రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు కానీ, 500 1500 కానీ ఇవంతా కూడా చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆర్బీఐ బ్యాంక్ అడిగితే బ్యాంకు కూడా సహకరించక అప్పుల అయినా చెప్పిన మాట తప్పకుండా ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి 1000 రూపాయల పెన్షన్ 24,000 కోట్లు రైతు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు రుణమాఫీ, ప్రతి గ్రామంలో కూడా పెన్షన్. ఒక నెలకి మన నియోజకవర్గంలోని 3,500 కోట్ల రూపాయలు ఒక నెలకి ఇస్తున్నారు. గూడూరులోని మండల పరిషత్ కార్యాలయంలో నవనిర్మాణ దీక్షలో భాగంగా సమీక్ష జరిగింది. పౌర సరఫరాలు, మండల పరిషత్, అంగన్వాడీలకు కేటాయించే నిధులతో చేపట్టిన పనులపై అధికారులు చర్చించారు. మండల పరిషత్ కార్యాలయంలో నవనిర్మాణ దీక్షలో భాగంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల్లో జరిగిన అభివృద్ధిపై చర్చించారు. తహసీల్దార్ సత్యవతి, ఎంపీడీఓ భవానీలు తమ శాఖలకు కేటాయించిన నిధులు, జరిగిన పనులపై సమావేశంలో వివరించారు. ఇప్పుడు రైతు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. అందులో మన నియోజకవర్గానికి రైతులు 97 మంది సేకరించిన ధాన్యం 1237.56 మెట్రిక్ టన్స్, రైతులకు చెల్లించిన మొత్తం 1,73,25,840 రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది. 2,314 మందికి అర్హత కలిగిన పెన్షన్లు ఇస్తున్నాము. అందులో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత కార్మికులు, క్యాడెట్ క్యాంపస్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రతి నెల కూడా వీళ్ళందరికీ 1000 రూపాయల లెక్కన ఇస్తున్నాము పెన్షన్. అది ప్రభుత్వం గతంలోనే మనకు 200 రూపాయలు ఇస్తుంటే అది 5 రూపాయలు చేసి ఇప్పుడు 1000 రూపాయల లెక్కన ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో అర్హత కలిగిన వాళ్ళే మనం అంటే జన్మభూమి కంపెనీల ద్వారా వీళ్ళందరినీ కూడా మనం సెలక్షన్ చేయడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మంజూరైన ఉన్న వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. 3 డివిజన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పరిధిలో ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి, ఈ అంగన్వాడీ కేంద్రాలకు ఏ విధమైనటువంటి మౌలిక వసతులు ఉన్నాయి, అదేవిధంగా ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంగన్వాడీ కేంద్రాలకి నాణ్యమైన సరుకులు సరఫరాకు అనుసరిస్తున్నటువంటి విధానం ఏంటి, అదేవిధంగా ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సేవలు అందించడం జరుగుతుంది, ఆ సేవల వివరాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్నటువంటి లబ్ధిదారులు సిస్టర్ డిపార్ట్మెంట్ అయినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మేము అందిస్తున్నటువంటి మా అంగన్వాడీ కేంద్ర బిందువుగా ఐసిడిఎస్ సిబ్బంది హెల్త్ సర్వీసెస్ ఏ విధంగా వాళ్ళకి అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఉమామహేశ్వరి, నాయకులు నాగరాజు మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో రోడ్ల నిర్మాణానికి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
పట్టణంలోని 5వ వార్డులో ఎస్ఎఫ్సి గ్రాంట్ కింద 3.5 లక్షలతో రోడ్డు నిర్మాణం జరగనుంది. దీంతో మంగళవారం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వార్డులకు నిధులు కేటాయించామని, అవసరాల దృష్ట్యా అభివృద్ధి పనులు జరుగుతాయన్నారు. ఎస్ఎఫ్సి గ్రాంటు ప్లాన్ స్కీమ్ కింద 5వ వార్డులో 3,50,000తో సిమెంట్ రోడ్డుని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్ను కౌన్సిల్ అందించి కౌన్సిల్ యొక్క ఆమోదంతో అందరి యొక్క అభిప్రాయంతోనే ఈ రోడ్డు ఆమోదించారు. ఈ విధంగా అభివృద్ధి పదంలో గూడూరు పట్టణాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరూ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. వారిలో ఎస్ఎఫ్సి గ్రాంట్లోని నిధుల నుంచి ఖర్చు చేసిన ఈ 3.5 లక్షల రూపాయల వరకు ఈ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ వార్డు కౌన్సిలర్ వేరే పని మీద బయట ఉన్నందువల్ల మా చేత దీన్ని ప్రారంభోత్సవం చేయించమని చెప్పారు. అందుకని మేము ఈ రోడ్డు పనిలో ప్రారంభించాము. సీసీ రోడ్డు ఈ 5వ వార్డులో వేస్తాము. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, కమిషనర్ మోదకొండ, డిఈ నాగేశ్వరరావు, ఏఈ వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. మన ఊరు మన పోలీసు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో పరీక్షలు చేసి పేస్టు, బ్రష్లు అందజేశారు. మన ఊరు మన పోలీసు కార్యక్రమంలో భాగంగా ఇందిరానగర్ ప్రాంతంలో 2వ పట్టణ పోలీసులు ఉచిత దంత వైద్య శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి పేస్టులు, బ్రష్లు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వార్డుల్లోని సమస్యలు కూడా పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ఎస్ఐ నరేష్, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొంచెం హెల్త్ పరంగా ఈ దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఏమైనా చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే ఎస్ఐ గారి దృష్టికి ఎస్ఐ గారు ఈ వార్డులో కన్సర్న్ ఆ యొక్క డిపార్ట్మెంట్ వారితో అందరితో, ఎలక్ట్రిసిటీ అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళతో, వాటర్ సమస్య అయితే వాటర్ సంబంధించిన ఆర్ఎన్బి అయితేనేమి, మున్సిపల్ అయితేనేమి, ఎవరితోనైనా కానీ సంప్రదించటం. అదేవిధంగా ఈ యొక్క చెత్త చెదారాలు ఎత్తకపోయినా, ఈ శానిటేషన్ సరిగా లేకపోయినా మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి ఏరియా వర్కర్స్ ఎవరు, కాంట్రాక్టర్ ఎవరు ఏందనేది చూసుకొని వారితో ఇదంతా శుభ్రం చేయించడం. అదేవిధంగా ఈ దోమలు అవన్నీ లేకుండా కొంచెం ఈ ఎక్కడ పడితే అక్కడ మనం చెత్త చెదారాలు వేసుకోకుండా వాటి వల్ల దోమలు చేరి వాటి కుట్టడం వల్ల కూడా మనకు రకరకాల జబ్బులు వస్తాయి. చిల్లకూరులోని శంకర గిరిజన కాలనీలో ఏర్పాటై ఉన్న అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషోర బాలికలు, గర్భవతులకు పౌష్టికాహారం అందజేశారు. చిల్లకూరు గిరిజన కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చిన్నారుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆట వస్తువులు, స్టాల్స్ను ఉంచారు. అనంతరం గర్భవతులు, కిషోర బాలికలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ మెహబూబీ కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సుజాత, ప్రసన్న, లక్ష్మి, కమల మొదలగు వారు పాల్గొన్నారు. పిలుస్తుంది కార్యక్రమం పైన ఈరోజు ప్రీ స్కూల్ ప్రదర్శన, అంటే పిల్లలతోనే మనం తయారు చేయించడం, తక్కువ ఖర్చుతో వాళ్ళతో ఐటమ్స్ తయారు చేయించడం. ఇప్పుడు సృజనాత్మకత, చిన్న చిన్న పెన్సిల్ చెక్కున్నప్పుడు వస్తున్నాయి, అవి తీసి వాటితో ఫ్లవర్స్ తయారు చేయడం. తర్వాత దూదితో, వేస్ట్ మెటీరియల్తో బొమ్మలు తయారు చేసి పిల్లల ద్వారానే వాళ్ళకి తెలియజేయడం. ఈరోజు మనం ఏం చేసుకున్నాం చూడండి, వాళ్ళకి మనం చూపించడం. పక్షి బొమ్మ అయితేమి అలా ఆకారాలతోనూ, కలర్స్తోనూ ఇలాంటివి వాళ్ళతో తయారు చేయించి దానికంటూ ఆ ప్రదర్శన జరిపి తల్లులందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. అంగన్వాడీకి పిల్లలు ప్రతి బిడ్డని అంగన్వాడీకి పంపించండి. కాన్వెంట్లు వద్దు. కాన్వెంట్లలో మనం చాలా అమౌంట్ పెట్టుకోవాలి. అదే అంగన్వాడీలో అయితే ప్రీ స్కూల్లో మనము మంచి తెలివితేటలతో ఇక్కడ వాళ్ళని ఆడిస్తూ, పాడిస్తూ ఆటపాటల ద్వారా సాంఘికాభివృద్ధి, భాషాభివృద్ధి, మంచి అలవాట్లు, తర్వాత శాస్త్రీయ పరిజ్ఞానము, సృజనాత్మకత, ఆట, పాట, మాట, కథ ఇలాంటి కార్యక్రమాలతో పిల్లల నిర్బంధ విద్య కాకుండా వాళ్ళతోనే ఆడిస్తూ, పాడిస్తూనే వాళ్ళల్లో మనం నైపుణ్యాన్ని దీని ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2.5 సంవత్సరం పిల్లల్ని నర్సరీ అదే ఆయమ్మ చూసుకోవాలి. ఎల్కేజీ, యూకేజీ అంటే 3.5, 4, 4.5, 5 సంవత్సరాల పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ అంగన్వాడీ కార్యకర్త
జరపాలి. ఇట్లా అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్ మెటీరియల్ చేయడం, ఇట్లా కాన్వెంట్లకు పోయి ఫీజులు కట్టలేక అన్ని ఇబ్బందులు పడతారని మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ప్రోగ్రామ్స్ అంగన్వాడీ సెంటర్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. కాబట్టి దీనిని మేము అభివృద్ధి చేస్తామని నేను చెప్తున్నాను. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. స్వరూపునకు గంగాజల అభిషేకము లింగార్చనమునకు హృదయాంతర్గత లింగము ఉదయించే రవి కిరణం ఉద్భవలింగకారము పృథ్వీ ఆకాశం శివలింగార్చన నిత్యము యః పరసుఖ సాధనము शिव पुराण संकीर्तनम् विनुमा पुण्यफलम् शिव शरणी शरणुल मेडलो लिंगमे आभरणम् अंतकु मिंचिन सौभाग्यं ले देवरिके निजमु ओम नमः शिवाय ओम नमः शिवाय शिवुनि गुडिलो దీపోత్సవం ప్రతి కార్తీకము వెలిగే దివ్యల కాంతిలు మెరిసే గోపురము భయభంజన శివ శంకర భాగ్య విధాత ప్రభు భక్తాగ్రేశ్వర ఈశ్వర శక్తి. మనిషి చేసే విన్యాసాలు ఎన్నో చూశాం. జంతువులు కూడా విన్యాసాలు చేస్తాయి. ఈ క్రమంలో భాగంగా పెంపుడు కుక్క తన విన్యాసాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో క్లిప్ను శ్యామ్ అనే వ్యక్తి పంపారు. మీరు కూడా వింతలు, విశేషాలు వంటి వాటిని శివాబి వాట్సాప్ ద్వారా 8886668896 అనే నెంబర్కు పంపితే మీ పేరును కూడా ప్రస్తావిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బియ్యం గ్రైండర్లు అక్రమ రవాణా చేస్తున్న లారీలపై విజిలెన్స్ దాడులు. 6 లక్షల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ డీఎస్పీ వెంకట్నాథ్ రెడ్డి. వార్డుల్లో విరివిగా అభివృద్ధి పనులు. 5, 9, 27 వార్డుల్లో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. రిజిస్ట్రేషన్లు లేకుండా వాహనాలు తిరిగితే జరిమానా, జైలు శిక్ష. గూడూరులో వాహనాలు తనిఖీ చేసి జరిమానా విధించిన ఆర్టీఓ చందర్. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం. మనుగోలులో జరిగిన సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.